కాపురాలు కూలిపోతున్నాయి. ఆడపిల్లలకు ఈ పొలాలనే కట్టంగా ఇచ్చాం. పిల్లలకు పెళ్లి చేయటం కూడా కష్టంగా మారింది. రాజధాని అభివృద్ధి అని ఇళ్లు తొలగించారు, కానీ ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. దయచేసి భూసేకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని గుంటూరు జిల్లా ఉండవల్లి రైతులు కోరారు. భూసేకరణ కోసం సిఆర్డీ అధికారులు నిర్వహించిన గ్రామ సభలో ఒక్కో రైతుది ఒక్కో వ్యధ. రాజధాని ప్రాంత 29 గ్రామాల నుంచి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలని రైతులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మా భూమి మా హక్కు అని నినదిస్తూ సభా ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. తమకున్న భూముల్లో కొంత ఆడపిల్లలకు కట్టం కింద రాసిచ్చామని ఉండవల్లి రైతులు చెప్పారు. తమ బిడ్డలకు వరకట్టం కింద రాసిచ్చిన భూములను రాజధాని కోసం బలవంతంగా తీసేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ బిడ్డల కాపురాలు కూలిపోయాయని వాపోయారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో కౌలుకు 20,000కు మించి ఎక్కడా లేదని, ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో మాత్రం 70,000 నుంచి 80,000 వరకు కౌలు వస్తుందని సిఆర్డీ అధికారులకు వివరించారు. 4 పంటలు పండే ఈ భూములను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఒకవేళ తీసుకుంటే అదే తరహాలో పంటలు పండే భూములను రైతులకు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయని అధికారులకు వివరించారు. 31 సర్వే నంబర్లో మాది 29 సెంట్లు తగులుతుంది సార్. మాది 2016లో ప్రొబిడియట్ లిస్ట్ లో పెట్టారు. దేని గురించి పెట్టారో మాకు తెలియదండి. ఓకే సార్, ఇప్పుడు ఆ సర్వే నెంబర్ వచ్చి గజల్ లెక్క ఉందండి, కానీ మాకు గజల్ లెక్క ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు. 3 సెంట్లు ఇస్తాము, 4 సెంట్లు ఇస్తామని చెప్పి 2016లో మాకు అది ప్రొబిడియట్ లిస్ట్ లో పెట్టారు. 2019లో మా అమ్మగారు చనిపోయారు, 2021లో మా బ్రదర్ చనిపోయారు. అప్పటి నుంచి మేము వారసత్వ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం, మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చాము, మా దానికి సంబంధించి 1923లో కొన్న డేటా మొత్తం ఇచ్చాము. అయినా కూడా దాన్ని ఇంతవరకు 22A తీసేయలేదండి. మీరు దయచేసి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకెళ్ళి, మాకు వారసులు 8 మంది ఉన్నాం సార్. మా వారసులు దానికి క్లియరెన్స్ లెటర్ ఇప్పిస్తే మేము ఆడపిల్లలకి ఇచ్చి ఉన్నాం సార్. ఆడపిల్లలు మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది, మాకు అందరికీ ఉన్నారు ఆడపిల్లలు, దానికి ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంతవరకు రిజిస్ట్రేషన్ వల్ల వాళ్ళ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఈ లోపు మాలో ఒకరిద్దరు చచ్చిపోయేటట్టున్నారు సార్. ఎందుకంటే ఆరోగ్యాలు ఎవరికీ బాగోలా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు శివరంగా వస్తుంది. మా డ్రైవ్ ని డిస్టర్బ్ చేయకుండా మిగిలిన పొలాన్ని దయచేసి వదిలేయండి, రోడ్డు తీసుకోండి. మా పొలాన్ని మిగిలిన పొలాన్ని వదిలేస్తారని ఉద్దేశంతో, ఎందుకంటే మేము జీవనమే అది. మా భూమి కోట్లు ఉంటాయి, కోట్లు చేసుకుని ఏం చేసుకుంటాం డబ్బులు. ఆ భూమి ఉంటే పిల్లలు బతుకుతారు, తర్వాత మేము ఇచ్చుకోవాలి. మా తాతలు నాటేశారు అవి, మా ఇవాళ మేము సంపాదించినవి కాదు. 40 సెంట్లు, మా 3 పిల్లలు, భార్య 2 పిల్లలు, వాళ్ళకి ఎంతెంత వస్తుంది, ఎంత ఇవ్వాలి. ఇవాళ ట్రాన్స్ఫర్ చేయడానికి, మా పాపకు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు సార్. పెళ్లి చేశాం, ఆయనకి ఇస్తా అన్నాం, ఇవాళ ఇవ్వడానికి కుదరట్లా. వాళ్ళ రోజున గొడవ. అవునా కాదా సార్? మరి నేనేం చేయాలి? నేను చిన్న రైతుని కాదే, నేను ఏ స్ట్రగుల్ లేకుండా ఇన్ని రోజులు బతికాను. ఎందుకంటే నా 40 సెంట్లు నా చాలు. అంటే నా గొప్పతనం కాదు, నా భూమి గొప్పతనం. అలాంటిది మీరు నా లైఫ్ డిస్టర్బ్ చేయొద్దు. గవర్నమెంట్ కాబట్టి మమ్మల్ని బుల్డోజ్ చేయకుండా దయచేసి మా పొలాన్ని వదిలేస్తే మా బతుకు మేము బతుకుతాం. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే తమ భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయటం లేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ పిల్లలకు ఎలా పెళ్లి చేయాలంటూ నిలదీశారు. మా పొలం తీసుకుంటున్నారు, మాకు ఉన్నది ఆ పొలమే, కానీ ఉన్న ఆ పొలం మీకు ఇస్తే మాకు బతుకు తెరవేంటో మాకు అర్థం కావట్లేదు. మాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప. ఆ పాపకి ఎలా పెళ్లి చేయాలో అర్థం కావట్లేదు. మీరు స్టేట్ యాక్సెస్ రోడ్డు అటు తెలుసరు ఇటు తెలుసరు, మేమేం చేయాలి? 60 సెంట్లు ఉంది, 60 సెంట్లు తీసుకుంటే మా బాబుకి ఏం బిజినెస్ పెట్టించాలి? మా బతుకు తెరవేంటి?